హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఒక మంచి హోమ్ రెమెడీ అండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తుంది ఏంటి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ షుగర్ వస్తుంది. ఈ షుగర్ వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మనం ఈ షుగర్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనేమో రోజు పొద్దున సాయంత్రం ట్యాబ్లెట్లు వేసుకోమంటాడు. ఆ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఉండే కొంది మన ఆర్గాన్స్ మొత్తం పాడైపోతాయి. అలా మనం ట్యాబ్లెట్లు వేసుకోకుండా మనం ఇంట్లోనే కంట్రోల్లో ఉంచుకునేలా చూసుకోవాలండి. అలా మనం కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే మనకి ట్యాబ్లెట్ల అవసరం ఉండదు. నిదానంగా మనం ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పనే ఉండదు. ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయండి. అందుకోసమని చెప్పి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను 1 కప్పు నీళ్లు పోసుకున్నానండి. నీళ్లు మరుగుతున్నప్పుడు దానిలో కొంచెం నేను టీ పౌడర్ వేసుకున్నానండి. మీ దగ్గర ఏ టీ పౌడర్ ఉన్నా కానీ అది వేసుకోండి. తర్వాత దానిలో నేను తులసాకులు, పుదీనాకు, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు దానిలో దాల్చిన చెక్క, 1 యాలుక్కాయి, 3 మిరియాలు, కొంచెం అల్లంని దంచుకొని వేసుకున్నాను. తర్వాత దానిలో నేను 1/2 టీ స్పూన్ సోంపు, కొంచెం మెంతులు వేసుకొని వీటిని 10 నిమిషాలు మరిగించుకున్నానండి. దీనిలో దాల్చిన చెక్క, కరివేపాకు కంపల్సరీ ఉండేలా చూసుకోండి. కరివేపాకు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. రోజు పరగడుపున కొన్ని కరివేపాకు ఆకులు తీసుకోవడం వల్ల కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దానిని ఒక 10 నిమిషాలు మరిగించుకొని దాన్ని మనం స్ట్రైన్ చేసుకొని ఖాళీ కడుపుతో తాగడమేనండి. పొద్దున సాయంత్రం ఇలా మనం తీసుకున్నట్లయితే 1 రోజులు తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.